అనుబంధమే కాంగ్రెస్ పార్టీ. ఎవరు కూడా అటువంటి అనుబంధాన్ని తెంచుకోవాలని చెప్పిన ప్రయత్నం చేయరు. ఇలా విధులైన పరిస్థితుల్లో ఏదైతుందో అంటే సఫకేషన్ ఇలా 20 మాసాలకి వెళ్ళి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రయోజనాలను పరిరక్షింప చేయలేకపోవటము, నేను పర్సనల్గా ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక మానసిక క్షోభ గురి కావటము, చివరికి అది తారస్థాయికి చేరుకోవడం అన్నట్టు మున్సిపల్ ఎన్నికల్లో. ఇప్పుడు ఇదే మీనాక్షి నటరాజన్ గారు ఏదైతుందో కరీంనగర్ పర్యటనకు వచ్చినప్పుడు 80% ఆఫ్ సీట్స్ వుడ్ బి గివెన్ టు ది సీనియర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే ఆరంభంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందో వాళ్ళకే 80% సీట్లు ఇస్తామని చెప్పి ఇదే డీసీసీ ప్రెసిడెంట్ గాజయ్య నందన గారి సమక్షం లోపల అన్నాడు. ఇవాళ ఏదైతే ఉందో అది రివర్స్ అయిపోయింది. 80% పోయి ఏమైంది 40%కి వచ్చింది. 80% పోయి 40%కి వచ్చింది. తిరుగుబాటు చేయడం, విధి లేని పరిస్థితుల్లో తిరుగుబాటు చేయటం, అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళకు మీరు అవకాశాలు కల్పించే బీఫామ్లు ఇస్తే తిరుగుబాటు చేసి పోటీ చేస్తే 9 మంది గెలిచి వచ్చారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళకు బీఫామ్స్ ఇస్తే తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేసి 9 స్థానాలు గెలిచి వచ్చి ఇంతగా నిదర్శనం ఏం కావాలంటున్నా. ఇప్పటికైనా సరి చేసుకుని ఆయన అంటున్నా, నిన్ను వచ్చిన సీఎం గారు కలిసినట్టున్నారు కదా, వాళ్ళగా న్యాయం చెయ్యు. నేను సీఎం గారిని కలిసింది కావాలి, వాళ్ళు ఏ ఉద్దేశంతో కలిసి నాకు తెలియదు, వాళ్ళు ఏ ఉద్దేశంతో కలిసి నాకు తెలియదు. కానీ నిజంగా వాళ్ళు కాంగ్రెస్ వాదులు వాళ్ళు నాతో విభేదించవచ్చు, లేక నన్ను అనుకరించలేకపోవచ్చు. బట్ దే ఆర్ కాంగ్రెస్ పీపుల్, దే ఆర్ కాంగ్రెస్ పీపుల్. వాళ్ళు న్యాయం చేయండి అంటారు, నేను కూడా న్యాయం చేయండి అంటున్నాను. వాళ్ళకు ఉన్నోని కానీ న్యాయం చేయవా? పోయినా మేము ఇక మేము ప్రజల పక్షం నిలబడి పోరాటం చేస్తాం. మేము ప్రజల పక్షం నిలబడి పోరాటం చేస్తాం. మేము ఉన్నోళ్ళుగా న్యాయం చేయండి అంటున్నాను. నేను ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎంతవరకు జీవన్ రెడ్డి గురించి ఆలోచన కాదు నాయన. ఈ జీవన్ రెడ్డి నీ స్థాయి దాటిపోయినా, నేను జీవన్ రెడ్డి గారు నీ స్థాయి దాటిపోయిన ఆయన అంటున్నాను. నేను ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బ్యాండ్ వ్యాగన్ కాదలుచుకోలేదు. వెల్ ఐ కేమ్ అవుట్ ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. నేను ప్రజాక్షేత్రంలో రాబోయే 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయడానికే బయటకు వచ్చింది నేను. అది బీఆర్ఎస్ పార్టీ, ఇలా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వం నడవాలని నిర్ణయం తీసుకొని నేను బయటకు వచ్చిన. నీకు ఉన్నోళ్ళు న్యాయం చెయ్యు అంటున్నా.